సమాజంలో ఎక్కడైతే స్త్రీలను గౌరవించి పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తుంటారని పురాణాల నుంచి చెబుతున్నారని, అలాంటి ప్రతి మహిళ ఒక శక్తిలా ఉన్నత స్థితికి ఎదగాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచించారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఏఎంసీ గోదాం నందు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా నియోజకవర్గంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుట్టు అల్లికలలో శిక్షణ పొందిన 100 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఒడుదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ కుటుంబాన్ని, పిల్లలని పోషించుకుంటూ సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తూ మహిళలు ఆదర్శంగా నిలవాలన్నారు. అలాగే సమానత్వం అంటే ఒకరిపై ఒకరు గొప్ప చెప్పుకోవడం కాదని, సమానంగా బాధ్యతలు స్వీకరించి కుటుంబానికి బంగారు బాటలు వెయ్యాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 20 నెలల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి పెద్ద అన్నగా నిలిచి మహిళలకు ఉన్నత స్థానం కల్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే మహిళలకు సముచిత స్థానం దక్కుతుందన్నారు. దేశంలోనే మహిళలకు సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్దన్నారు. దానిని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను అందజేస్తూ వారికి అండగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, పొదుపు సంఘాల మహిళలు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కె సరోజ గారు, ఏ స్నేహ గారు, వై హిమజ కుమారి, రమా గారు, కె సీనమ్మ గారు, డి ఉమా గారు, కన్యా గారు, ఏపీఎంస్ ఎవరైనా ఉంటే స్టేజ్ పైకి రావాలండి. మహిళలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. వేదిక మీదున్న తెలుగుదేశం నాయకులకి, మహిళలకి, అలాగే అధికారులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కోవూరు కాన్స్టిట్యున్సీ మహిళా మూర్తులకు అందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత్య. ఇది మీరందరూ వినే ఉంటారు. ఎక్కడైతే స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్పి మన పురాణాల్లో నుంచి స్త్రీమూర్తికి అత్యంత ముఖ్యమైన స్థానాన్ని అందిస్తున్నారు. 20 నెలల్లోనే ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు మన మహిళా మూర్తులు. ఎందుకంటే ఏ రకంగా అంటే మనం ఎప్పుడో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇంతకు ముందు మహిళలకి ఉన్నత స్థానం ఉంది అని చెప్పి మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ పొదుపు సంఘాలు కానీ, డ్వాక్రా మహిళలను కానీ వీళ్ళందరినీ ప్రోత్సహించి ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ గా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ముందుకు నడిపిస్తూ వాళ్ళకి లోన్స్ దగ్గర నుంచి అన్ని అందజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదే రకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు సమాన హక్కు కల్పించింది మన అన్న ఎన్టీఆర్ గారు. అలాగే స్థానిక సంస్థల్లో, విద్యా సంస్థల్లో 33% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన P4 పథకం ద్వారా ముఖ్యంగా ఇప్పుడు 10 లక్షల బంగారు కుటుంబాలకు 50,000 నుండి 2 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు డ్వాక్రా రుణ పరిమితి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ మరియు డ్వాక్రా మహిళలకు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం మంజూరు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇక్కడ ఎంతో మంది తల్లులున్నారు. తల్లికి వందనం అనే పథకం మన ప్రభుత్వం
ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. 67 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేయడం జరిగింది. ఎందుకంటే ఇది వరకు మనం అంతా ఒకరిద్దరు పిల్లలుంటే ఒక్క బిడ్డను చదివించుకొని ఇంకో బిడ్డను చదివించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని మనం చదివించుకోగలుగుతున్నాం. అలాగే ఉచిత బస్ ప్రయాణం ద్వారా ఆల్రెడీ 43 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇది మీకు అందరికీ తెలిసే ఉండాలి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా 3 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే 3 లక్షల గృహాలు మహిళలకు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకో 1 లక్ష గృహాలు కూడా ఇవ్వబోతున్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వసతులు మహిళలకి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా మహిళల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న గౌరవం, నిబద్ధత మీరందరూ చూసే ఉన్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పున్నారు, ఆడబిడ్డ మీద చెయ్యి వేస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి. సమాజానికి దాన్ని మాత్రం అక్కడ వదిలేయకూడదు. వదిలేస్తే మనం ఓడిపోయినట్టే. ఓటమి అనేది ఏ రోజు ఏ మహిళకి ఉండకూడదు. అంత శక్తివంతమైన వాళ్ళం మనం. మహిళ అంటే ఆది శక్తి అంటే మనల్ని ఒక అమ్మవారి రూపంగా ప్రతి ఒక్కరు శక్తి అని మాట్లాడుతుంటే మనం ఎలాగ ఓడిపోతాం లైఫ్ లో? ఓడిపోం. ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, ప్రతి ఒక్కదానికి ప్రత్యామ్నాయం అనేది ఉంటది. కాబట్టి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తి మనకు ఉండాలి. ఏ సమస్యకైనా సరే మీ ధైర్యమే ఒక ఇంధనమై దాన్ని నడిపించగలగాలి ముందుకి. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్త్రీ ధైర్యంగా ఉంటే ఆ ఇల్లు, ఆ కుటుంబం, పిల్లలు, భర్త అందరూ కూడా వృద్ధులకి రాగలుగుతారు. ఎప్పుడైతే స్త్రీ ధైర్యాన్ని కోల్పోతుందో అప్పుడు ఆ కుటుంబం కూడా కోలుకోలేదు. కాబట్టి ఎవ్వరు కూడా మనకేదో జరిగిపోయిందని చెప్పి ఇప్పుడు ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా డిసప్పాయింట్మెంట్లు అనేది ఎక్కువ ఉంటున్నాయి. సోషల్ మీడియా వచ్చింది, ఏఐ వచ్చింది. వీటన్నిటిని ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ మహిళా దినోత్సవం కోసం నేను ఇప్పుడే అందరికీ టైలరింగ్ మిషన్స్ మా కాన్స్టిట్యున్సీలో 100 మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. సో మీ అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు. అలాగే మీకు అన్ని తెలుసు. కానీ ఆ సోషల్ మీడియాని ధైర్యంగా మనం ఏం చేయగలం, మనం ఎలా బతకగలం, ఈ సమాజంలో మనం ఎలా బతకగలం అని చెప్పి ఆలోచించుకోవాలి. ప్రతి తల్లి కూడా తన బిడ్డకి ఉన్నతమైన భావాలు నేర్పించగలగాలి. మీ ఇంట్లో నుంచి ఉత్తమమైన పౌరులు బయటికి రావాలి. అది మన చేతుల్లోనే ఉంది. మన బిడ్డల్ని మనమే మలచగలం. ఒక మగ బిడ్డ ఎందుకో పనికిరానోడైనా అది తల్లి మీదే ఉంది. గొప్ప మనిషి అయినా అది తల్లి తీర్చిదిద్దడంలోనే ఉంది. ఈ రోజు సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయంటే తల్లులు వాళ్ళ సమస్యలతోనో లేకపోతే వాళ్ళ ఉద్యోగాలతోనో వాళ్ళకి ఉన్న అవసరాలతోనో కొంచెం సమయం కూడా తన పిల్లలు ఏం చేస్తున్నారు అని వాళ్ళతో టైం గడపకుండా పోవడం ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి ప్రతి తల్లి కూడా ఎన్ని మనకి సమస్యలున్నా బిడ్డలతో వాళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు అనేది మీ ఆలన పాలన వాళ్ళకి అవసరం. మీ టైం వాళ్ళకి అవసరం. చేసిన రోజు ఈ సమాజంలో ప్రతి తల్లి తన బిడ్డల గురించి ఆలోచించిన రోజు ఈ సమాజంలో నేరస్తులు అనే వాళ్ళు లేకుండా పోతారని నేను అనుకుంటుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఏ పని చేయాలన్నా మహిళ అంటే ఒక శక్తి అని మనం ఊరికే చెప్పుకోవడం కాదు, ఆడవాళ్ళకు మనకి హక్కులు ఉన్నాయని చెప్పుకోవడం కాదు. మనం అందరం కూడా మన కుటుంబాల్ని చూసుకుంటూ కుటుంబ
వ్యవస్థని కాపాడుకుంటూ విలువలు కాపాడుకుంటూ మన బిడ్డల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించి మన విధి రాతలు మన చేతిలోనే ఉన్నాయి, మన విధి రాతలు మనమే రాసుకోగలం అనే మంచి ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మంది ఈ రోజు ఒక్కరోజే మహిళా దిన ఉత్సవం కాదు, ఎవ్రీ డే ఈ ఉమెన్స్ డే. మనం లేకుండా ఏమీ జరగదు. ప్రతిరోజు మన రోజే ప్రతి కుటుంబంలో. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలకి ధైర్యం ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ రోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో 100 మందికి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కుట్టు మిషన్లు అందివ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కోరిక ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్ బయటికి రావాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అదేవిధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మహిళలే కాదు యువత కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు మనం కొడవలూరు మండలంలో ఎన్నో ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. నేను ఎలక్షన్ ముందు మీకు అందరికీ ఏదైతే మాట చెప్పానో ఆ మాట నిలబెట్టుకోగలిగినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడ కొడవలూరు మండలంలో ఎన్నో రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. అందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి మీరందరికీ కూడా ఈ రోజు ఇక్కడ సమావేశమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి హ్యాపీ ఉమెన్స్ డే. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.